Greetings to you all in the most blessed name of our Lord and Savior, Jesus Christ. As we have been reflecting on the journey of the community of Israel, today we'll reflect on the important events recorded in book of Deuteronomy chapter 2. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు అన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గత 38-39 సంవత్సరాలు దేవుడు మనతో కూడా ఉన్న విధానాన్ని, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఈ రెండో అధ్యాయంలో అది కంటిన్యూయేషన్. దేవుడు ఏ విధంగా తన ప్రజలతో ఉండి వారిని ఏ విధంగా నడిపించాడు, దేవుని ప్రజలు ఏ విధంగా ముందుకు సాగి వెళ్ళాలి అనే విషయాన్ని వారికి మరొక పర్యాయం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి తాను జ్ఞాపకం చేసి ఈ అధ్యాయపు యొక్క చివరి భాగంలో హ్యాండింగ్ ఓవర్, ట్రాన్సిషనింగ్, మోషేను దేవుడు ఆగుమని చెప్పినప్పుడు సనుక్కొనకుండా విసుక్కోకుండా చాలా సంతోషంతో ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరికలు చెప్పుతూ యెహోషువకు కూడా చాలా ప్రేమపూర్వకంగా అతన్ని సిద్ధపరుస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఇది. సర్వసాధారణంగా ఒక కంపెనీలో మనము మానేస్తున్నాము అని అంటే అన్నీ చెప్పి కొన్ని విషయాలు చెప్పం. ఎందుకంటే నా దగ్గరికి మళ్ళీ రావాలి వాళ్ళు. డిపెండెన్సీ, దట్ ఈస్ ద వరల్డ్లీ లీడర్షిప్. ఏంటంటే నేను లేకపోతే కంపెనీ లేదు, నేను లేకపోతే ఈ వర్క్ జరగకూడదు, ఈ ప్రాజెక్ట్ ముందుకు పోకూడదు, నన్నే పిలవాలి, దే షుడ్ కాల్ మీ, దే షుడ్ డిపెండ్ ఆన్ మీ. కానీ మోజెస్ అలా చేయట్లేదు. ఒక 40 సంవత్సరాలు నడిపిస్తూ ఉన్నాడు, నడిపించి హ్యాండింగ్ ఓవర్ చేస్తూ ఉన్నాడు. ఎంతో ప్రేమపూర్వకంగా, ఎక్కడ కూడా సనుక్కోవడం లేదు. మిమ్మల్ని బట్టి నాకు ఈ పరిస్థితి వచ్చిందని కానీ, మీరు చేసిన క్రియలను బట్టి నాకు కోపం వచ్చి దేవుని యొద్ద నేను ఆ అర్హతను కోల్పోయానని ఎక్కడ కూడా మోషే ప్రస్తావన చేయడం లేదు. ఎంతో ప్రేమపూర్వకంగా వినయమైనటువంటి మనస్సుతో ఇశ్రాయేలు ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక ఫ్యూచర్ జర్నీ, ఈజ్ ప్రిపేరింగ్ ద పీపుల్ ఫర్ ద ఫ్యూచర్ జర్నీ ఆఫ్ సెటిల్మెంట్. How to settle down under the shade of God, how to live a life under the spiritual authority of God, because these people were chosen people. They are chosen for a particular purpose, they are chosen for a particular plan. In the first chapter we see that God has asked them, now enough of staying in this under this shade of Mount Horeb or Mount Sinai. ఇక చాలును, ఈ యొక్క అరణ్యంలో, ఈ యొక్క కొండ యొద్ద మీరు నివాసం ఉన్నంత కాలము చాలు, మీరు బయలుదేరాలి అని అంటాడు. మరి ఇక్కడనేమో రెండో అధ్యాయంలో వచ్చేసరికి మీరు అరణ్యంలో మీ యొక్క స్టే చాలు, ఇక మీరు ఉత్తర దిక్కున వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు. మొదటిది కొండ యొద్ద చాలు అని అంటాడు. కొండ యొద్ద అంతా కూడా వారికి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత ఈ అరణ్యంలో సిద్ధపాటు జరిగింది వారికి. ఎన్నో గొప్ప క్రియలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వారు చవి చూస్తారు. ఆ చవి చూసిన ఆ సిద్ధపాటు తరువాత ఇక మీరు వెళ్ళండి అని ప్రభువు వారికి చెబుతూ ఉన్నటువంటి సందర్భం. మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మొదటిది దేవుని యొక్క టైమింగ్, గాడ్స్ టైమింగ్ అండ్ ఇనిషియేటివ్. గాడ్ విల్ ఇనిషియేట్ ఇన్ హిస్ టైం. దేవుని యొక్క సమయానుకూలంగా మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ ఒక కార్యాన్ని రూపుదాల్చడానికి మనల్ని సాధనాలుగా వాడుతూ ఉంటాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఫరో యొద్ద నుంచి రాగానే వెళ్ళాల్సి వస్తే దేవుడు పంపించేవాడు. కానీ ఒక ఉద్దేశంతో వారిని సిద్ధపాటు కొరకు ఈ 40 సంవత్సరములు అరణ్యంలో వారిని నడిపిస్తూ ఉంటాడు. మోషే చక్కగా చెప్తాడు, 11 రోజుల ప్రయాణమే అంటాడు, 11 days జర్నీ. కానీ మనకి ఇంతకాలం పట్టింది ఎందుకు అనంటే, మనము దేవుని పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసము ప్రకటించడం లేదు. We are not really trusting God completely. We are not relying on God's authority. That is what Moses is reminding. And in this particular passage we see that God's timing and God's initiative. ఈ గాడ్స్ టైమింగ్లో ఎప్పుడైతే దేవుని ప్రజలను ముందుకు మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పినప్పుడు ఆటంకాలు వస్తూ ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ డిస్టర్బెన్సెస్. The disturbance is from
Sihon, king of Heshbon, he refused to let pass through that land. అక్కడ ఉన్నటువంటి రాజును అడుగుతారు, సీహోను రాజును అడుగుతారు, అయ్యా మేము ఈ దారి గుండా వెళ్తాం, మా నీళ్లు మేము కొనుక్కొని తాగుతాం, మా ఆహారం మేము కొనుక్కొని తింటాం, నీ పొలంలో యొద్దకు మేము రాము, ఎక్కడ కూడా నీకు నష్టం కలిగించము అని వారితో ఒక సంధి ఏర్పాటు చేయడానికి మోషే పంపిస్తాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే ఒప్పుకోడు. ఈ డిడ్ నాట్ ట్రస్ట్. ఎందుకంటే ఆ రాజు యొద్దకు వెళ్ళి మాట్లాడినప్పుడు మోషే చెప్పిండొచ్చు, యెహోషువ కూడా చెప్పిండొచ్చు, దేవుడు మమ్మల్ని విడిపించాడు, ఒక పెద్ద సమూహంగా మేము వెళ్తూ ఉన్నాం, మేము దేవుని యొక్క పిలుపుకు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఈ ప్రయాణం ప్రారంభం చేశాం, మరి దేవుడు మాతో కూడా ఉన్నాడు, మాకు చెప్పాడు దేవుడు మీతో యుద్ధం చేయకూడదని. God has told us he is not going to give this land for us. He has asked us to go and negotiate and have a free passage that we can cross your land. అప్పుడు ఈ సీహోను రాజు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు మాట్లాడి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మన్యంలోనికి రాత్రి పెద్ద దండును తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేస్తాడు. జనరల్గా యుద్ధం ఎప్పుడు చేస్తారండి? దినంలో చేయాలి, రాత్రుల్లో కాదు. ఇట్స్ నాట్ ఎ నైట్ థింగ్, ఇట్స్ ఎ డే టైమ్ థింగ్. బట్ దిస్ మ్యాన్ వాంట్ టు గో అండ్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ 600,000 పీపుల్ ఇన్ ద నైట్. బట్ హూ ఈజ్ విత్ దెమ్? గాడ్ ఈజ్ విత్ దెమ్. ఇశ్రాయేలు ప్రజలు వారు నిద్రించినను మేల్కున్నను దేవుడు వారితో కూడా ఉంటాడు అని చెప్పడానికి ఈ యొక్క సందర్భం నిదర్శనం. ఎందుకంటే మనల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హీఈస్ ఎ గాడ్ హూ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. అండ్ వెన్ హీ హాస్ ఆస్క్డ్ us to walk through that country, we need to walk. When he is asking us to go and talk, we need to go and talk. And this man did not recognize that God is with them. దేవుడు ఈ సమూహంతో కూడా ఉన్నాడు, దేవుడు ఈ ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు, కాబట్టి నేను సహకరించాలి అనేటటువంటి మనస్సు ఆయనకు రాలేదు. హీ వాజ్ వెరీ స్టబర్న్ ఇన్ హిజ్ హార్ట్. ఎంత స్టబర్న్గా ఉంటాడు అంటే ఈ 2వ అధ్యాయంలో 30వ వచనంలో 30వ వచనంలో ఉంటుందండి. అయితే ఆయన దేశ మార్గమున వెళ్ళడానికి సమ్మతించడం లేదు. హీఈస్ నాట్ యాక్సెప్టింగ్ గాడ్స్ వర్క్. ఈ జర్నీ ఎవరిది? దేవుని ఇనిషియేషన్. ఇట్స్ ఎ గాడ్స్ జర్నీ, నాట్ మోసెస్ జర్నీ, నాట్ ద కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయెల్ హూ వాంట్స్ టు వాక్ త్రూ దిస్ పాత్. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ ఇనిషియేటెడ్ దిస్ జర్నీ. 40 సంవత్సరాలు అంటే మన యొక్క జీవితంలో ఒక దగ్గర ఉద్యోగం చేసే సమయం అది కదా. 30 years, 35 years, 40 years కొందరు ఉద్యోగం చేసి రిటైర్ అవుతారు. అండ్ దిస్ పీపుల్ హ్యావ్ బీన్ వాకింగ్ ఫర్ 40 years. అండ్ దిస్ జర్నీ ఇనిషియేషన్ ఈజ్ నాట్ బై దెమ్సెల్వ్స్. ఇట్ ఈస్ అ రెస్పాన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద ప్రేయర్స్ విచ్ వేర్ మేడ్ బై దర్ ఫోర్ ఫాదర్స్. వారి పితరులు చేసినటువంటి ప్రార్థనకు జవాబు ఈ యొక్క ప్రయాణం. ప్రభువా మమ్మలను విడిపించు, ప్రభువా నీవు మాతో వాగ్దానం చేశావు కదా, ప్రభువా ఇదిగో నీవు మాకు ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్పావు కదా అని దేవుణ్ణి నిట్టూర్పులు విడుస్తూ అడిగినటువంటి ప్రార్థనకు జవాబే ఈ 40 సంవత్సరపుల యొక్క ప్రయాణం. ఏ జర్నీ. Likewise, a believer who initiates a spiritual journey, it is not your journey. It is journeying with Christ. యేసు ప్రభువుతో కలిసి నీవు ప్రయాణము చేస్తూ ఉన్నావు. ఈ ప్రయాణంలో ఇది అందరూ కూడా సహకరించవలసిందే. ఈ ప్రయాణంకు అందరూ కూడా సాధనాలుగా వాడబడవలసిందే. ఎవ్వరు కూడా ఎదురు చెప్పడానికి వీలు లేదు, ఎవ్వరు కూడా అడ్డుబండగా నిలవడానికి వీలు లేదు. No one should come and hinder the journey of God. The community of Israel, when they started this journey, that man was so stubbornness. ఇక్కడ ఏమున్నదండి, ఇంకా ఆయన ఏమంటాడంటే, నేడు జరిగినట్లు నీ చేతికి అతన్ని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయమునకు తెంపు కలగజేశాడు. A stubborn heart.
ఎ స్టబన్ హార్ట్ ఈజ్ గివెన్ బై గాడ్. మొండివాడిగా సిద్ధం చేసిస్తాడు. ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు మొండివాడిగా చేస్తాడు. ఎవరండి? ఫరో. ఫరో హృదయాన్ని ఎవరు కఠినపరుస్తారు? దేవుడే. గాడ్ స్టబర్న్స్ ద హార్ట్. జూడాస్ ఇస్కరియోతు హార్ట్ని స్టబన్ చేయలేదు దేవుడు. దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క శక్తిని బయలుపరచడానికి ఈ అన్య రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదట ఫరో స్థానంలో వారికి చూపించాడు దేవుడు. కఠినంగా ఉండడం వలన, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయడం వలన, దేవుని బిడ్డలను భంగపరిచినటువంటి ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనే చూశారు. 10 plagues. ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. మన టైంలో ఒక్క ప్లేగ్కే ఇంకా గిలగిల కొట్టుకుంటున్నాం. ఇంకా తేరుకోవాలి. ఎవరైనా తుమ్మితే కూడా భయం. కోవిడ్ అయితే కాదు కదా, డౌటు. ఎక్కువ తుమ్మితే డౌటే. ఇప్పుడు రన్నింగ్ నోస్ వచ్చిందంటే డౌటే. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకురా, ఎంతకైనా మంచిది. మనం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఒక్కటే పాండమిక్ కాన్సిక్వెన్స్ ఇది. 10 పాండమిక్లు చూసారండి. ఎంత భయపడిపోయి ఉండొచ్చు కదా. అంత భయం ఉండాలి దేవుడు అంటే. దేవుడు అంటే అంత గౌరవం ఉండాలి. దేవుడు వారితో కలిసి నడుస్తూ ఉన్నాడంటే ఎంతో వినయం, ఎంతో విధేయత వారికి ఉండాలి. కానీ సీహోను రాజు గుర్తించలేకపోయాడు. దేవుని యొక్క కార్యాలను గుర్తించకపోతే దేవుడు వారి హృదయాన్ని కఠినపరుస్తాడు. ఈ సీహోను అంటే నష్టం, ఎరాడికేట్ అని ఆ మాటకు కూడా అర్థం అదే హీబ్రూలో. అతనికి ఎవరు పేరు పెట్టారో కానీ భలే పేరు పెట్టారు, నష్టం అన్నట్టు. ఈజ్ గోయింగ్ టు బీ ఎలిమినేటెడ్. దట్ ఈస్ వాట్ సీహోన్ మీన్స్. అలాగే జరిగింది చరిత్రలో. వారి యొక్క జనాంగము, వారి యొక్క దేశము, ఆయన అధికారము అంతా కూడా మట్టి కలిసిపోయింది. దర్ ఇస్ నో ఐడెంటిటీ రిమైన్డ్. ది కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయెల్ టుక్ ఓవర్ ఎవ్రీథింగ్. God also hardened the heart of Pharaoh. The consequences, people witnessed the sovereign authority of God and the gods and goddesses of the Egyptian community. ఐగుప్తు బయలు దేవతలు, దేవుళ్ళు శక్తివంతంగా వాళ్ళు కొలిసేటటువంటి ప్రతి దేవుణ్ణి కూడా దేవుడు సంహరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Stubbornness. When something is stubborn in your heart, you need to turn to God. మీ హృదయాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి అని అంటే దేవుడు ఏదో నీ ద్వారా చెడ్డ కార్యాన్ని చేయడానికి నిన్ను వినియోగిస్తున్నాడు అని అర్థం. జాగ్రత్త సుమ. నేను ఇంతే, నేను చాలా స్ట్రాంగు, అంతా నేనే అని అంటే ఆ దేవుణ్ణి అడగాలి. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి అడుగుతారు ఒక సందర్భంలో. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 17వ వచనం. ఐజయా చాప్టర్ 63 verse 17. The community of Israel started praying to God. Lord, why have you given us this stubborn heart? Are you going to do something now? Are you going to destroy me? That is the prayer that we see there. Sautarandadi. నీ భయము విడిచినట్లు మా హృదయములను ఎందుకు కఠినపరిచితివి? వారు గుర్తించారు. ఎందుకంటే చరిత్ర చెప్తుంది ఇక్కడ 2 వ్యక్తులను కఠినపరిచాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చే సమయంలో వారు ఎప్పుడైతే ఈ బబులోను చెరలో ఉన్నారో అప్పుడు వీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నీ భయం లేకుండా ఎందుకు మమ్మల్ని కఠినపరిచావు? వై హ్యావ్ యూ స్టబర్న్డ్ అవర్ హార్ట్స్ సో దట్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫియర్ ఆఫ్ యూ. దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నటువంటి సందర్భంలో యెషయా వర్తమానం చెప్పగానే ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన జీవితంలో స్టబర్నెస్ వస్తే అది మంచిది కాదండి. అది నష్టానికి సూచన, నష్టానికి సూచన. అది నీకే కాదు, నీ దేశానికి, నీ కుటుంబానికి కూడా నష్టం కలుగుతుంది. అదే చరిత్రలో మనం చూస్తున్నాం. అది గుర్తించి గమనించి ఇశ్రాయేలు ప్రజలు ఇమ్మీడియట్గా వారు దేవుని వైపు తిరిగారు. రోమీలకు రాసినటువంటి పత్రికలో కూడా రోమా గ్రంథకర్త అయినటువంటి పౌలు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. రోమా 9:18 9:18. ఆయన ఎవరికి కనికరం చూపాలంటే ఎవరిని కఠినపరచగోరునో వాడిని కఠినపరిచేస్తాడు. ఇక వానికి కనికరం లేదన్నట్టు. వెన్ గాడ్ డిసైడ్స్ ఇంకెవ్వరు కూడా దేవుని మార్చలేరు.
దేవుడు డెసిషన్ ఎవరు కూడా మార్చలేరు. మోషే అటువంటి గొప్ప వ్యక్తి అయితే తప్ప మనం దేవుని యొక్క డెసిషన్ని మార్చలేము. ఒకసారి దేవునికి బాగా ఉగ్రత వచ్చేస్తుంది, చాలా కోపం వస్తుంది. ఎంత కోపం అంటే వారిని అందరినీ కూడా అక్కడనే సంహరించాలని దేవుడు నిర్ణయం చేసి మోషేకి చెప్తాడు. మోషే ఏం చేస్తాడండి? ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఒకవేళ వీళ్ళందరూ ఇక్కడ అరణ్యంలో చంపబడితే నీకే చెడ్డ పేరు తండ్రి, మార్చుకో. దేవునికి జ్ఞాపకం చేసి దేవుని గోజాడుతూ ఉన్నాడు, అయ్యా వద్దు వీరిని నష్టపరచకి. ఇక్కడ వారు చేసేటి చాలా ఇరిటేటింగ్గానే ఉన్నది, అన్నాయింగ్గానే ఉన్నది. when God wants to wipe us away, it doesn't take a fraction of second. మనం చేసేటటువంటి క్రియలు దేవుని కార్యానికి, దేవుని ప్రణాళికకు, దేవుని యొక్క సంకల్పంకు విరోధంగా ఉంటే దేవుడు కఠినపరిచేస్తాడు. He will stubborn our hearts. That is where you need to realize, come back to senses and ask God, Lord, take this heart away from me. Don't use me for this task. Have mercy on me. ఎందుకంటే దేవుడు చూస్ చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలకు అదే ఈ రోమా పత్రిక ద్వారా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇన్ హిస్ టైమ్ హీ విల్ చూస్ పీపుల్. ఇన్ హిస్ టైమ్ హీ విల్ ఇనిషియేట్ హిస్ వర్క్. 40 రోజుల ప్రయాణమే 40 సంవత్సరాలు ఎందుకు అయిందంటే అది దేవుని చిత్తం. వీ కెనాట్ క్వశ్చన్ దట్. సమ్టైమ్స్ గాడ్స్ థింగ్స్ ఆర్ స్లో పేస్డ్. ఈ మోడర్న్ జనరేషన్కి అది అర్థం కాదు. అంతా చాలా స్లో ఉంటుంది లేండి చర్చ్, మనకంతా కొంచెము హడావుడి ఉండాలి, హడావుడి. నేను ఇటీవల కాలంలో వర్జీనియాకి వెళ్ళినప్పుడు కొందరు యూత్తో నేను మాట్లాడాను. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ వెన్ యూ ఎంటర్ ఎ చర్చ్? లైక్ హౌ ఎ చర్చ్ షుడ్ లుక్ లైక్. అందరు వారి ఎక్స్పెక్టేషన్స్ వివరిస్తూ ఉన్నారు. ఒక 2-3 యవనస్తులు ఏమన్నారంటే, కొంచెము డార్క్ లైట్లు ఉండాలి, ఆల్టర్ పైన అంతా కలర్ లైట్లు ఉండాలి, కొంచెం పొగ కూడా ఉండాలి. ఇది ఎక్స్పెక్టేషన్. చర్చ్ అంటే ఒక క్లబ్ కాదండి. చర్చ్ అంటే ఒక ఈవెంట్ ఆర్గనైజింగ్ బాడీ కాదు. ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్. నీ ఇంట్లో నీవు ఏ విధంగా ఉంచుకోవాలి అని అనుకుంటావో దేవుని ఇంట్లో కూడా అదే విధంగా ఉంటుంది, అదేం భిన్నంగా ఉండదు. దేవుని ఇల్లే మన ఇంట్లోకు పారామీటర్గా ఉండాలి. గాడ్స్ హౌస్ షుడ్ బి ఎ పారామీటర్ టు అవర్ హౌస్. వెలుగు ఉండాలి, ఎందుకంటే ఆయన వెలుగు. చీకటికి స్థానం లేదు. దెర్ ఇస్ నో రూమ్ ఫర్ డార్క్నెస్ బికాజ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లైట్. The community of Israel have been witnessing all this, and they have been prepared very well how God can defeat any person. And here this Sihon has been got ridden by the community of Israel. Israel ప్రజలు అతని ప్రజలను అందరినీ కూడా చంపేస్తారు, సంహరించినట్లుగా ఈ 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. ఎక్లెసియాస్టస్ చాప్టర్ 3 వర్స్ 1లో గ్రంథకర్త జ్ఞాపకం చేస్తాడు. ఏమనంటే, దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ అ సీజన్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ అండర్ ది హెవెన్స్. ఇట్ ఈస్ నాట్ యువర్ టైమ్, ఇట్ ఈస్ గాడ్స్ టైమ్. ఇన్ హిస్ టైమ్ గాడ్ విల్ డూ హిస్ థింగ్స్. We need to always be available for God's timing. Are you in alignment with God's timings? Are you really witnessing what God is doing in and through your life? నువ్వు దేని కొరకు వాడబడుతూ ఉన్నావు? దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా? సాతాను చేతిలో ఉన్నావా? హౌ ఆర్ యూ ఫెసిలిటేటింగ్ గాడ్స్ వర్క్? దేవుని యొక్క కార్యాన్ని రూపుదాల్చడానికి నీవు ఏ విధంగా సహకరిస్తూ ఉన్నావు? సీహోన్ వలె ఉంటే నువ్వు మార్చుకో నీ వైఖరి. ఇఫ్ యు ఆర్ లైక్ సీహోన్, టర్న్ టు గాడ్ టుడే. ది సెకండ్ ఆస్పెక్ట్ దట్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ ఫ్రమ్ chapter 2 verses 8 to 18, we see that obedience precedes victory. Obedience. దేవుని పైన నమ్మకం. దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడు అని నమ్మాలి. దానికి నిదర్శనం ఏంటంటే, దేవుడు ఇక్కడ కొన్ని బౌండరీస్ చెప్తూ ఉన్నాడు. వీరికి ఏమంటాడంటే, మీరు ఈ మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఈసావు సంతతి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అని చెప్తాడు. డోంట్ హార్మ్ దెమ్, డోంట్ హరాస్ దెమ్. ఎందుకంటే వీళ్ళు చిన్న సంఖ్య కాదు. 6 లక్షల పాదాచారులను లాస్ట్ వీక్ చదువుకున్నాం. 6 lakh men ఉన్నారు అక్కడ. 6 లక్షల మంది నడుచుకుంటూ వెళ్తే ఒక ప్రాంతం ఏమవుతుందండి?
చాలా చిన్న భిన్నంగా అవుతుంది. కొన్నిసార్లు ఈ మూవీ షూటింగ్ వాళ్ళు వచ్చి చర్చెస్ అడిగేవారు, నేను అక్కడ ఇండియాలో పాస్టర్గా ఉన్నప్పుడు. నేను అనేవాడిని, లేదు ఫాదర్, ఒక్క రోజు కొరకే ఇవ్వండి, మేమేమి దాన్ని శాంక్టిటీని పాడు చేయకుండా వాడతాము అంటారు. ఉత్తగా నా దగ్గర మాట్లాడతారు అన్నట్టు. తర్వాత వాళ్ళు చేసేదంతా చేస్తారు. ఒక తొట్టి పూల తొట్టిలాగా ఉండదు, ఒక డోర్ లెక్క వాడరు, ఒక ఆల్టర్ లెక్క వాడరు. ఓన్లీ మూవీలో చూపించేది మాత్రం చాలా గ్లామరస్గా అది ఒకటే చూపిస్తారు. వేరేదంతా కూడా తొక్కేస్తారు, భయంకరంగా తొక్కుతారు. ఒక 10 మంది ఉంటారంటే కాదు, ఒక క్రూ 250 మంది వస్తారు. ఆ భోజనాలు తింటే ఆ ప్లేట్లు ఎక్కడ పడేస్తారు అన్నట్టు. కాగితాలు, పేపర్ బాటిల్, వాటర్ బాటిల్ అన్నీ ఇంకా భయంకరంగా ఉంటుంది అన్నట్టు. జస్ట్ ఒక 100 to 200 మెంబర్స్. అప్పుడప్పుడు మన తెలుగులో ఇండియన్ ఈవెంట్స్ అయిన తర్వాత ఏదైనా ఫంక్షన్ హాల్ వెళ్ళి చూస్తే కూడా అదే పరిస్థితి. ఇండిసిప్లిన్డ్గా ఉంటుంది అన్నట్టు. అంటే 6 లక్షల మంది భోజనాలు తిని నీళ్లు తాగి అలా నడిచి వెళ్తే ఎలా ఉంటుందండి పరిస్థితి. మరి అక్కడున్నటువంటి ప్రజలు ఎవరు అని అంటే వారు మీ బంధువులు అని చెప్తాడు దేవుడు. ఏషావు యొక్క సంతతి వారు, ఈదోమీయులు అంటే ఏషావు యొక్క సంతతి వారు అని అంటాడు. ఇంకొక నగరం నుంచి మీరు వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఎవరు అని అంటే మోయాబీలు. మోయాబీలు ఎవరు అంటే లోతు సంతతి వారు. నేను అది వారికి ఇచ్చాను, ఈ భూమి నేను మీకు ఇవ్వనే లేరు, నేను ఇవ్వను అని అంటాడు దేవుడు. చాలా ఖచ్చితంగా చెప్తాడు. మీకు ఇవ్వవలసింది ఇంకా ముందుకుంది, ఇక్కడనే మీరు ఆగకూడదు. Do not stop when favorable things are around you. Do not stop when your relatives are around you. That is what it means. Keep walking, keep moving to the will of God. దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపుతూ నీవు ముందుకు సాగి వెళ్ళాలి, ఆగకూడదు. డు నాట్ కన్ఫైన్ దేర్. ఎందుకంటే వాళ్ళు మన బంధువులే. అప్పుడప్పుడు మనం బంధుత్వం ఈజీగా కలిపేస్తాం. తినాలి అంటే నాది కూడా తినాలి అంతే, ఇంకా ప్రపంచం ఏది కనిపించదు ఇంకా మనకు. అరే మోయాబీలు మనోలే, లోతు మన అబ్రహాం యొక్క రిలేటివ్సే కదా, మాకు కూడా బంధుత్వమే అని అక్కడనే ఆగిపోతారేమో అని దేవుడు వారికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. మీరు వారితో గొడవ పడకూడదు, అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. 2 విషయాలు. అదేవిధంగా ఈసావు సంతతి వారు కూడా ఉంటారు అక్కడ. అమోరీయుల యొద్ద నుంచి వారు తీసేసుకుంటారు ఆ స్థలం అంతా కూడా. అక్కడ కూడా మీరు ఆగడానికి వీల్లేదు. అనగా ఒబీడియన్స్. దేవుడు చెప్తున్నాడు, ఒబే మై వర్డ్, డు నాట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ వెన్ ఫేవరబుల్ థింగ్స్ ఆర్ అరౌండ్ యూ. నీ బంధువులు, నీ యొక్క కుటుంబీకులు నీ చుట్టుప్రక్కల ఉండగానే నేను ఇక్కడనే ఉంటాను అని అంటే కుదరదు. అది దేవుని చిత్తమై ఉండాలి. ఇట్ షుడ్ బి గాడ్స్ విల్ దట్ ఇఫ్ యూ హ్యావ్ టు స్టాప్ ఆర్ వెయిట్ దేర్. అండ్ ది కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయెల్ వేర్ ఆస్క్డ్ టు మూవ్ ఫార్వర్డ్ ఫర్దర్ టు ది నార్త్ ఆఫ్ దట్ రీజన్. ఈ 2వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ అంటాడు, ఇజ్రాయెలైట్స్ వాండర్డ్ ఫర్ అబౌట్ 38 years అంటాడు. చదువుతారండి 14వ వచనం. బయలుదేరి జరదు ఏరు దాటు వరకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన మనుషులు తరుము వారందరూ సేనలో ఉండకుండా నశించు వరకు మనం నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు వారు నశించే వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను. yes, ఇక్కడ ఇంకో కార్యం చేస్తున్నాడు దేవుడు. డిలే చేయడంలో కారణం చెప్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త. ఏంటి ఆ కారణము? ప్రామిస్డ్ ల్యాండ్ పోకుండా 38 years అక్కడనే ఎందుకున్నారు? దేవునికి విరోధంగా మాట్లాడినటువంటి వారు చనిపోయేంత వరకు దేవుడు అక్కడనే ఆపుతూ ఉన్నాడు. హీ స్టాప్డ్ ఫర్ 38 years ఇన్ దట్ విల్డర్నెస్. ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు ఈ ప్రజలు నేను ఇచ్చేటటువంటి ఆ యొక్క దేశంలో వీరికి భాగం లేదు అని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. అండ్ దట్ ఈస్ హౌ హీ స్టాప్ ద పీపుల్. ఆ జనరేషన్ అంతా కూడా చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఓన్లీ జాషువా, కేలేబ్ మాత్రమే ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళినట్టుగా చూస్తాం. ఎవరెవరంటే దేవుని కార్యమునకు విరోధంగా ఉన్నటువంటి వారందరూ నశించే వరకు మరి సేనా మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధంగా ఉండెను. When we are walking with God, when we are not reaching the promised point or the destination, we need to pause and ask God, Lord, why this delay? Is it something uncomfortable to you through me? నా ద్వారా నీకేదైనా భంగం కలుగుతుందా అని ప్రశ్నించుకోవాలి. If you are not able to reach the destination, you need to pause and ask God.
6 లక్షల మందిని దేవుడు ఆపేస్తూ ఉన్నాడు. ఎవరిని బట్టి? ఈ సనిగే బ్యాచ్ని బట్టి సనుగుతూ ఉన్నారు. దేవర్ గ్రంబ్లింగ్ అగేన్స్ట్ హూమ్? అగేన్స్ట్ గాడ్. దే థాట్ ఓన్లీ వీఆర్ గ్రంబ్లింగ్ అగేన్స్ట్ మోజెస్. మోషే వారి నాయకుడు. ఈ మోషేది బట్టే ఈ యొక్క పరిస్థితి మాకు వచ్చింది కాబట్టి మోషే మీదకి రాళ్ళెత్తుతారు ఒక సందర్భంలో. దే గో అగేన్స్ట్ మోజెస్. దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ మోజెస్. నిన్ను బట్టే ఇదంతా మాకు కష్టాలు అని మోషే మీద అరవడం మొదలు పెడతారు. రాళ్ళెత్తడం అంటే చాలా ఈజీగా రాళ్ళెత్తారు కదా. రాళ్ళెత్తాలంటే చాలా గట్టిగా మాట్లాడాలి కదా. ఎంతెంత తిట్టుకుంటూ మాట్లాడారు మోషే మీద. చివరికి వారి యొక్క సహోదరిని కూడా మాట్లాడుతుంది. ఎవరండి సహోదరుడు? అహరోను. సహోదరిని మిరియాం. వారు కూడా మాట్లాడతారు విరోధంగా. ఏం మాట్లాడతారు? మోషేకేనా దేవుడు దర్శనం ఇచ్చేది, మాకు ఇవ్వడా? మోషేనే నాయకుడా? మేము కూడా నడిపేయగలుగుతాం. ఏం నడిపాడండి అహరోను? 40 రోజులు మోషే లేకపోతే ఒక దూడను సిద్ధం చేస్తాడు. అది మోషే లీడర్షిప్. హడావుడి అన్నట్టు ఏదో ఒకటి చేసేసి మొబిలైజ్ చేసి డొనేషన్ రేజ్ చేసి అందరినీ కన్విన్స్ చేయగలిగాడు. అంత ఈజీ కాదు కదా. బంగారం డొనేషన్ రేజ్ చేశాడండి అహరోను. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ గై, గుడ్ ఫండ్ రైజర్. అందరినీ కన్విన్స్ చేసేసాడు. ఇక మోషే అయిపోయింది, నేనే మిమ్మల్ని నడిపించాలి, నేను నడిపించలేను, మనం ఒక ప్రతిమను చేసుకోవాలి అని చెప్పేసి ఒక బంగారు దూడను తయారు చేయడానికి సిద్ధం చేస్తాడు. విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ 40 డేస్లో అన్నీ జరిగిపోయినాయి. ఎక్కువ కాలం కాదు, ఒక 1.5 మంత్లో మొత్తం అందరినీ కన్విన్స్ చేసి బంగారం పోగు చేసి దూడను తయారు చేసి, ఇంకా ఇదే మనల్ని లిబరేట్ చేసినటువంటి దేవుడు, ఏ ప్రతిమనే మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తుందని వారిని కన్విన్స్ చేశాడు. వర్షిప్ చేసేటట్టుగా చేసేసాడు. He allowed people to worship an idol. He convinced people for a wrong cause, for a wrong journey. That is where God comes and judges them. ఆయన అంటాడు, మోషేతోటే దేవుడు మాట్లాడతాడా? నాతో కూడా మాట్లాడతాడు. మిరియాకి ఏమొచ్చిందండి విరోధంగా మాట్లాడితే? కుష్ఠరోగం, బహిష్కరణ, సంఘ బహిష్కరణ అంటారు దాన్ని. కుష్ఠరోగం ఆ దినాల్లో సంఘ బహిష్కరణ. They are been sent away from the community for some time. అప్పుడు కూడా మోషేనే ప్రార్థన చేస్తాడు, అయ్యా ప్రభువా, నా సహోదరిని నేను వదిలి రాలేను, వాళ్ళని కూడా తీసుకొని రా అని చెప్తాడు. He prayed for them. సేవకుల పట్ల విరోధంగా కామెంట్ చేస్తే దేవుడు జడ్జ్ చేస్తాడు. ఎందుకంటే సేవకులు వారి యొక్క సమయాన్ని ఇస్తారు. They sacrifice their time. I'm not talking about me. Many servants of God, they dedicate their time. They sacrifice their time. They set aside their family life. సేవకులకు ఏముందండి, అందరూ పండుగలు వస్తే ఫెస్టివల్ సెలవు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఫెస్టివల్స్ రోజే పాస్టర్స్ ఉండాలి కదా. పాస్టర్ కెనాట్ సే ఐఎమ్ ఆన్ లీవ్ టుడే, నా సిక్ లీవ్ తీసుకుంటా, నా క్యాజువల్ లీవ్ తీసుకుంటా, నా ఎక్స్ట్రా లీవ్ తీసుకుంటా అనేది లేదు. దే ఆల్వేస్ డెడికేట్ దర్ టైమ్. దే గివ్ దర్ టైమ్. దే ప్రే ఫర్ యూ. దే ఆల్వేస్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అయ్యా వారికి మంచి చేయని అడిగేటటువంటి వారు, అయ్యా వారికి చెడ్డ చేయని కూడా అడగవచ్చు. అది పెద్ద పని కాదు. దావీదు కోపం వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తాడు, వారి పిల్లలను బండకు వేసి కొట్టు ప్రభువా అని కూడా ప్రార్థన చేస్తాడు కోపంతో. వారి యొక్క తలలు పగలేటట్టుగా బండలను అక్కడ సృష్టించు అని దావీదు ప్రార్థన చేస్తాడు. కానీ పాస్టర్లు, సేవకులకు విరోధంగా మనం మాట్లాడకూడదు. We always talk behind so much against the pastors. Our lives are not transparent to the pastors sometimes. We hide so many things. Of course, మీరందరూ కూడా చేస్తారు. స్టేటస్లో హైడ్ చేసేస్తారు నన్ను. ఎందుకంటే ఇది తెలిస్తే బాగుండదు. చాలామంది హైడ్ చేసేస్తారు. దే డోంట్ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఎందుకు అని అంటే మనం చేసేది పాస్టర్ దృష్టిలో అది దైవికంగా తప్పే ఉంటుంది కాబట్టి, ఎక్కడనో కామెంట్ వస్తుంది కాబట్టి, ఎందుకు అవసరమా, చేసేదో చేసేస్తున్నా అని చెప్పి అందులో సైడ్ లైన్ చేసేస్తాం. మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు వెంటనే వారికి తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత అహరోను, మోషేను దేవుడు క్షమించిన తర్వాత వారి ప్రయాణం తిరిగి ప్రారంభమవుతుంది. ఎ రాంగ్ లీడర్షిప్ బై ఏరన్ అండ్ మిరియం, ఎ రాంగ్ ఇనిషియేషన్ వాజ్ డిలేడ్. వారు కొన్ని రోజులు అక్కడ ఆగాల్సి వస్తుంది వారి కుష్ఠరోగం తగ్గేంత వరకు. మరి ఇక్కడ ఈ సనిగే బ్యాచ్ని బట్టి డిసొబీడియంట్ జనరేషన్ అంటాడు. ఇక్కడ డిసొబీడియంట్ జనరేషన్ చనిపోయేంత వరకు ప్రామిస్డ్ ల్యాండ్లోకి వారు వెళ్ళలేదు.
That means if you are not able to move forward spiritually, look around you. Is there anyone disobedient to God's will? దేవుని యొక్క చిత్తమునకు అవిధేయులుగా నీ చుట్టుప్రక్కల ఉన్నారేమో నువ్వు చూసుకోవాలి. యు నీడ్ టు బి కాషియస్ విత్ హూమ్ ఆర్ యూ సిట్టింగ్. దావీదు మొదటి కీర్తనలో అదే అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. చాలా బాగా చెప్తున్నారు, వెరీ గుడ్. ఇవన్నీ చేయకూడదు. దుష్టుడు అంటే ఏదో పెద్ద ఒనిడా టీవీ యాడ్ లెక్క రాడు, చాలా గ్లామరస్గా వచ్చి టెంప్ట్ చేస్తారు. టెంప్టేషన్స్ ఆర్ వెరీ గ్లామరస్, వెరీ కలర్ఫుల్. చెడ్డ డ్రీమ్స్ చూడండి, చాలా కలర్ఫుల్గా కనబడతాయి. బ్యాడ్ థింగ్స్ కమ్ వెరీ టెంప్టింగ్, వెరీ అల్యూరింగ్, వెరీ షార్ట్ కట్, వెరీ ఈజీ. ఇలా అనగానే అలా జరిగిపోతుంది. ఇది దేవుని చిత్తమే అనుకొని కూడా కొందరు సాటిస్ఫై అయిపోయి ముందుకు వెళ్ళిపోతారు తప్పులో. నాకు ఎక్కడేం కాలే కదా, జ్వరం రాలే కదా, దేవుడు నా ఉద్యోగం తీసేయలే కదా, నేను చేసేది కరెక్టే కాబట్టి దేవుడు సైలెంట్గా ఉన్నాడు అని తప్పుడు మార్గమును జస్టిఫై చేసేటటువంటి వారు కూడా ఉంటారు. ఇక్కడ ఈ సనిగే బ్యాచ్ అంతా కూడా నాన్ కోఆపరేటివ్ అన్నట్టు, దేవుని ప్రయాణంకు ఆటంకం, దేవుని చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళిక ఇది. గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ ఏబ్రహాం. తమ పితరులతో చేసినటువంటి వాగ్దానమును దేవుడు ఇక్కడ నెరవేర్చడానికి పూనుకున్నటువంటి సందర్భంలో ఈ బ్యాచ్ అంతా కూడా దేవుని పైన సనుగుతూ ఉన్నారు. దే వర్ నాట్ కోఆపరేటింగ్ టు గాడ్స్ ప్లాన్, గాడ్స్ విల్, అండ్ దేర్ బై దేర్ proceeding to further is been stagnated. Likewise, in a believer's life, if something is not fulfilling, you need to look around you. Is there a grumbling batch around me? నా చుట్టుపక్కల ఎటువంటి అపహాసకులు ఉన్నారా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. దుష్టులు ఉన్నారా అని నిన్ను నువ్వు చూసుకోవాలి. పాపుల మార్గంలో ఉన్నానా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దావీదు పరీక్షించుకుంటాడు. పరీక్షించుకొని దేవుని వైపు తిరిగి దివారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానించే పనిలో ఉంటాడు. He was not associated with any of these three kinds of school of thoughts. He was not in the way of sinners. He was not with the people who talk ill about God and God's house. He never want to associate with such people. That is the reason he is the one of the successful kings in the dynasty of Israel. అందుకొరకే ఆయన సక్సెస్ అయ్యాడు. మన జీవితంలో సక్సెస్ ఆగుతుంది అంటే నీ చుట్టుపక్కల ఏముందో ఒకసారి గమనించాలి. ఎవరున్నారు? ఈజ్ మై ఫ్యామిలీ విత్ మీ ఆర్ నాట్? ఈజ్ మై నైబర్స్ విత్ మీ ఆర్ నాట్? ఆర్ యూ ఇన్ అలైన్మెంట్ విత్ గాడ్స్ విల్, గాడ్స్ ప్లాన్ ఆర్ నాట్? షుడ్ బి ద క్వశ్చన్. దెన్ ఓన్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. మొదటి కీర్తనను ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక నేను దేవుని మార్గంలో నడిచెదను అని నీవు చెప్పగలగాలి. దే వర్ సో మచ్ డిసొబీడియంట్ అండ్ దట్ ఈస్ హౌ గాడ్ కెప్ట్ దెమ్ అవే. ఏ డిసొబీడియన్స్. వీ నీడ్ టు లెర్న్ టు బీ ఒబీడియంట్ టు గాడ్స్ విల్. దట్ ఈస్ వేర్ ద విక్టరీ కమ్స్. ఇశ్రాయేలు ప్రజలు ఆ 35 సంవత్సరాలు కొందరు ఓపికగా చూస్తూ ఉన్నారు. అందరు జరగలేదండి, కొద్దిమంది. ఆ 40 సంవత్సరాల్లో చాలామంది పుట్టారు. వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. గాడ్ హెస్ బ్రాట్ us ఫర్ ఎ ప్లాన్, ఫుల్ఫిల్మెంట్ ఇన్ అండ్ త్రూ అస్. వీఆర్ బార్న్ ఇన్ ద విల్డర్నెస్, నో మ్యాన్ కంట్రీ. వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్స్ ఏం లేవు. దే ఆర్ బార్న్ ఇన్ విల్డర్నెస్. ఐడెంటిటీ లేదు. దేవుడే వారికి కొత్త ఐడెంటిటీ. ఈజిప్షియన్ సిటిజన్షిప్ అవసరం లేదు వారికి. ఆ యొక్క సైనాయి మౌంటైన్ రీజన్ సిటిజన్షిప్ వారికి అవసరం లేదు. దేవుని యొక్క పరలోకమే వారికి సిటిజన్షిప్. ప్రామిస్డ్ ల్యాండ్ ఈజ్ ద సిటిజన్షిప్. దట్స్ హౌ సెయింట్ పాల్ రిమైండ్స్, we are not the citizens of this earth, we are the citizens of heaven and that heavenly glory. మనము పరలోకపు యొక్క పౌరులము అని అంటాడు. We are the citizens of heaven. Therefore we need to learn to be obedient to God's will and God's plan. మూడవ విషయాన్ని ఈ యొక్క వాక్య భాగంలో గమనించవచ్చు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు, మన దేవుడనే యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున మన సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను నిశ్శేషంగా నాశనము చేస్తిమి.
దట్ మీన్స్ గాడ్ హూ హాస్ గివెన్ దెమ్ ద విక్టరీ. దేవుడు వారికి విక్టరీ ఇచ్చాడు. ఇట్ హస్ గాడ్ హూ హాస్ ఫాట్ ద బ్యాటిల్. దేవుడు, లుక్ అట్ మీ, డోంట్ లుక్ అట్ ద కిచెన్ డోర్. గాడ్ హూ హాస్ ఫాట్ ద బ్యాటిల్ హియర్. దట్ ఈస్ వాట్ దే ఆర్ అస్క్రైబింగ్. ఇది మా యొక్క చాకచక్యం కాదు. వారికి విక్టరీ రాగానే గర్వపడడం లేదు ఇక్కడ. దే వర్ నాట్ బోస్టింగ్ దట్ ఓ వీ వర్ ఏబుల్ టు డిఫీట్ దో వీ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ఫైట్ ఎ వార్. We are not trained, we are not skilled, we do not have any arms or ammunition, but still we got the victory. How? It is by God's will, by God's intervention. That is what they are able to say. An organized city, an organized king, a popular established king versus nomadic tribes, a fight, a conflict. And now God has given them the victory. And now they are ascribing, God has fought this battle. The battle against Sihon was not won by Israel's strength. It is by the strength of God. నీ జీవితంలో నీవు సక్సెస్ అయినప్పుడు ఆ సక్సెస్ దేవుని వలన అని నీవు గుర్తించాలి, నీ వలన కాదు. You may fool people with your worldly smartness, but you cannot fool God. Remember that. మనుషులను నమ్మియొచ్చు, మోసం చేయొచ్చు. నీకున్నటువంటి నటన ప్రావీణ్యతలన్నీ కూడా ఉపయోగించి అందరినీ ఒక భ్రమలో నువ్వు నడిపించవచ్చు, కానీ అది ఎక్కువ రోజులు సాగదు. యూ కెనాట్ ప్రిటెండ్ ఫర్ లాంగ్. ఇఫ్ యూ టెల్ ఎ లై, యూ హ్యావ్ టు మేక్ 10 lies ఫర్ దాట్. ఒక అబద్ధం వెనుక అబద్ధం, అబద్ధం వెనుక అబద్ధం. అబద్ధం అనేది దేవుడికి ఇష్టం లేదు. అబద్ధం ఆడేటటువంటి వారు అసహ్యులు దేవుడికి. ఆ సిద్ధాంతాన్ని ఈ దేశంలో వారు తీసుకున్నారు. మన వీసా ఫామ్స్లో లాస్ట్ కూడా అండర్ ద పెనాల్టీ ఆఫ్ పెర్జరీ ఐ స్వేర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూత్ అని మన దగ్గర తీసుకుంటారు ఓత్. లయింగ్ టు వీసా ఆఫీసర్ ఇస్ అ బిగ్ క్రైమ్, ఇస్ ఇట్? బిగ్ క్రైమ్. లయింగ్ టు గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్ అ బిగ్ లై. నువ్వు తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పు, తప్పు, దానికి ఏం శిక్ష లేదు. కానీ అబద్ధం ఆడితే మాత్రం ఈ దేశంలో టాలరేట్ చేయరు. దే డోంట్, బికాజ్ ఇట్ ఈస్ బిన్ బిల్ట్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్. ఆ సిద్ధాంతాలతో ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్లో వచ్చినటువంటి పిల్గ్రిమ్ ఫాదర్స్ అంటారు కదా, వారు ఎంకరేజ్ చేశారు ఈ ప్రిన్సిపల్స్. అండ్ హియర్ ద కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ అస్క్రైబింగ్ దట్ విక్టరీ టు గాడ్. నీ జీవితంలో నీ సక్సెస్ ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుని వలన అని నువ్వు చెప్పాలి. దేవుని యొక్క సంకల్పమును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి నీవు నీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి పోరాటాన్ని నీవు అధిగమించగలుగుతూ ఉన్నావు. ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 14 verse 14, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు. 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యి ఉండవలెనని ప్రజలతో చెప్పాను. Yes, you do not have to do anything. దేవుడు నీ పక్షాన ఉండి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందంటే నువ్వు సరదాగా కూర్చోవాలి అంతే, హడావుడి చేసే అవసరం లేదు. పేతురు చేస్తాడు యేసుప్రభు పక్కనుండి హడావుడి. ఏం చేస్తాడు? కత్తి తీస్తాడు కదా, ప్రభా ఎవరు నీ మీదకి వచ్చేది ఫస్ట్ నేను అని చెప్పి తీస్తాడు సైడ్లో నుంచి. యేసుప్రభుతో ఉంటూ కత్తి కూడా పెట్టుకొని తిరిగాడు చూడండి. ఇక్కడ కూడా ఎవరెవరు ఏం పెట్టుకొని వస్తారో తెలియదు. కత్తి అంటే కత్తి కాదు, మన నాలుక చాలు, కత్తి కంటే ఎక్కువ పోటు పడుతుంది. వీ కెన్ డివైడ్ ఎనీ వన్ విత్ అవర్ టంగ్. కొన్నిసార్లు పోటు లాంటి మాటలు మాట్లాడేస్తాం కదా. అండ్ హియర్ ద కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ అస్క్రైబింగ్ అండ్ మోసెస్ ఈస్ టెలింగ్ దెమ్, మీరు ఊరికే ఉండాలి, మీరేం హడావుడి చేయవలసిన అవసరం లేదు. దేవుని పని చేస్తున్నాం కదా అని హడావుడి ఎక్కువ చేసేస్తాం. నేను ఇది చేసేస్తున్నాను, అది చేసేస్తున్నాను. నువ్వేం చేయవలసిన అవసరం లేదు, ఇది దేవుని కార్యం. నిమ్మలంగా చేస్తాడు ఆయన, నిమ్మలంగా చేయిస్తాడు. విక్టరీ బిలాంగ్స్ టు గాడ్ బికాస్ బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధము యెహోవాది, నీది కాదు. ఈ మిషన్, ఈ మినిస్ట్రీ, ఈ స్పిరిచువల్ జర్నీ దేవుంది, నీది కాదు. గాడ్ హెస్ చోజన్ యూ. యూ వెయిట్, యూ లీన్ ఆన్ హిమ్, యూ డిపెండ్ ఆన్ హిమ్. హీ ఈస్ గోయింగ్ టు డూ ఎ మైటీ థింగ్. కీర్తనల గ్రంథం 44:3 వచనంలో కూడా అంటారు, దావీదు చెప్తాడు ఈ విషయాన్ని. కీర్తనలో Psalm 44 verse 3.
ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయనీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసింది. ఎస్, దేవుని యొక్క ముఖకాంతియే. ఇట్ ఈస్ ద లైట్, ద రేడియేషన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ విక్టరీ. ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్. ద విక్టరీ బిలాంగ్స్ టు గాడ్. దేవుని యొక్క ముఖకాంతియే. యుద్ధం చేయలేదా? యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఖడ్గాలు చేతిలో పట్టుకోవాల్సినటువంటి అవసరము లేదు అని అంటున్నాడు. ఖడ్గం చేత దేశంను వారు స్వాధీనపరచుకొనలేదు. ఇది దావీదు చెబుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. దట్ మీన్స్ ఇన్ అవర్ లైఫ్, వాట్ ఎవర్ సక్సెస్ వీ హ్యావ్ మేడ్, వాట్ ఎవర్ జర్నీ దట్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ అండ్ టుడే వేర్ వీ ఆర్, డు నాట్ బోస్ట్ అబౌట్ ఇట్. యు బోస్ట్ అబౌట్ గాడ్స్ విక్టరీ. ఇది దేవుని యొక్క చిత్తమైనది, దేవుని యొక్క సంకల్పమైనది. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప అని మనం గుర్తించి మనల్ని మనం హంబుల్ చేసుకోవాలి. అదే ఇశ్రాయేలు ప్రజలకు ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుడు మన పక్షాన పోరాడేటటువంటి వాడు. ఈజ్ గోయింగ్ టు ఆస్క్ అన్ అకౌంట్ ఆఫ్ అబౌట్ అస్ టు అదర్స్. ఎవరెవరైతే మనల్ని కష్టపెడతారో దేవుడు వారి వద్దకు వెళ్ళి అకౌంట్ అడుగుతాడు. మనం బ్రతికినా చనిపోయినా కూడా దేవుడు తీర్పు తీర్చేటటువంటి వాడు. ఫస్ట్ ట్విన్ బ్రదర్స్ ఎవరండి బైబిల్లో? చెప్పాలి గట్టి. కయీన్ అండ్ హెబెల్. హెబెల్ చనిపోతాడు, దేవుడు వచ్చి అడుగుతాడు కయీన్ను, మీ సహోదరుడు ఏడి అని. అప్పుడన్నా వాస్తవం చెప్పేది ఉండే నేను కదా, నేనేం కావాలన్నా, మై బ్రదర్స్ కీపర్. అంత రూడ్ కదా. కొంచెమన్నా భయం ఉండాలి దేవుడు అడిగేటప్పుడు. అయ్యో ప్రభువా, నా కోపం వచ్చి నేను ఇలా చేశాను, క్షమించానంటే వేరే ఉండేది. నువ్వు నన్ను అపాయింట్ చేసావా, నాకేమైనా అపాయింట్మెంట్ ఇచ్చినావా, నాకేమైనా జీతం ఇస్తున్నావా? ఎన్నెన్ని మాట్లాడిండో కయ్యను. మనం కూడా మాట్లాడేస్తాం అప్పుడప్పుడు. నేనేదో వాలంటీర్ చేస్తూ ఉంటే ఇన్ని మాటలా, ఇంత ప్రెషర్ పెడతా ఉన్నారు నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను. దేవుని సేవలో చాలా చాయిసెస్, మన గృహ విషయాల్లో కూడా చాలా చాయిసెస్, చాలా ఫ్రీడమ్. Today we live among a generation who are very arrogant and against God's will, who take pride in the technology, who take pride in advancement of science. We live among those people today. But we need to humble ourselves. We need to humble ourselves. టెక్నాలజీ అవి ఇవి అనుకుంటాం కానీ ఒక్క నైట్ దేవుడు గ్రావిటీ తీసేస్తే ఇంకే శాటిలైట్ ఉండదు, అన్నీ పోతాయి. దేవుడు అనుకుంటే ఒక గ్రావిటీ 10 నిమిషాలు ఆపితే చాలు, మొత్తం భూమి కింద మీద అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. మధ్యాకాశంలో ఎలా కలవచ్చు అని కొందరు అడిగితే నాకు అదే జవాబు వస్తుంది. గ్రావిటీ తీసేస్తే అందరూ ఆటోమేటిక్గా ఎగురుతారు కదా. ఇట్ ఈస్ పాసిబుల్. వీ నో ద గ్రావిటీ పవర్. My dear brothers and sisters in Christ, today as we reflect upon these 3 things, what is our take homes? Are you trusting God's initiative and timing? Are you trusting and showing obedience to God's plan and God's will in your life? And are you ascribing the victory that you are experiencing and cherishing and humbling yourself? Shall we bow our heads and pause for a moment in silence?